మా తండ్రి యేసయ్య మీరే వచ్చేసయ్య ఈ కార్లో కూర్చోండి యేసయ్య. మీరే మాకు యేసయ్య కొత్త కారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది యేసయ్య. మీరే వచ్చేసయ్య కార్లో ఉండండి యేసయ్య. దీన్ని పవిత్రపరచమని యేసు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి గారు, ఆమేన్. యేసయ్య మీరు వచ్చారా? థ్యాంక్ యూ యేసయ్య. మేము పిల్లగానే వచ్చినందుకు యేసయ్య. ఎదుగుండి యేసయ్య, కూర్చోండి యేసయ్య. ఈ రీతిగా ప్రభువుని ఆహ్వానించినప్పుడు ప్రభు తన ప్రార్థన ఆలకించి తనతో పాటు ప్రయాణం అవుతూ తనతో ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి తనతో వెళ్తూ ఉన్నారు. మన మధ్య సెలబ్రిటీ ఉన్నారు. ఆమె కూడా అనియల్ పాల్గొన్న కొత్త కార్ని విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. ఓ సెలబ్రిటీ మా మా కార్లోకి వచ్చారు. నేను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ సెకండ్ ప్లేస్లో కూర్చోండి. నాకు సెకండ్ ప్లేస్ వద్దు, ఫస్ట్ ప్లేసే కావాలి. యేసయ్య ఒక్కసారి అడ్జస్ట్ అయితే సెకండ్ ప్లేస్కి వెళ్ళండి యేసయ్య. నెక్స్ట్ ఈ రీతిగానే ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఆయన వారి మధ్యకి రావటం జరుగుతుంది. ఓ ఎమ్మెల్యే గారు మా కార్లోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను పిలిచినందుకు వచ్చారు కదా. ప్లీజ్ థర్డ్ ప్లేస్లో కూర్చోండి. నాకు థర్డ్ ప్లేస్ వద్దు, సెకండ్ ప్లేసే కావాలి. యేసయ్య ఒక్కసారి అడ్జస్ట్ అయ్యి థర్డ్ ప్లేస్కి వెళ్ళండి యేసయ్య. తను ఎంతో ప్రాణంగా స్నేహం చేస్తున్న బిజినెస్ మ్యాన్ కూడా రావటం జరుగుతూ ఉంది. హాయ్ అనియల్ పాల్. హాయ్ అనిల్ పాల్. బిజినెస్ మ్యాన్ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది నేను పిలిచినందుకు వచ్చినందుకు. ప్లీజ్ ఫోర్త్ సీట్లో కూర్చోండి. నేను థర్డ్ సీట్లోనే కూర్చుంటా. యేసయ్య ఒక్కసారి ఫోర్త్ ప్లేస్కి వెళ్ళండి యేసయ్య. ఇలా తను ప్రయాణం చేస్తూ వెళ్తుండగా బ్యూటీని కూడా ఆహ్వానించారు. తను కూడా వస్తుంది. వా బ్యూటీ మా కార్లోకి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది నేను పిలిచినందుకు. ప్లీజ్ సిక్స్త్ ప్లేస్లో కూర్చోండి. అది ఫిఫ్త్. నేను బ్యూటీని, నాకు ఫోర్త్ ప్లేసే కావాలి. యేసయ్య ఒక్కసారి అడ్జస్ట్ అయ్యి ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళండి యేసయ్య. ఆ రీతిగానే తన సిస్టర్ను కూడా ఆహ్వానించాడు తన కార్ని విజిట్ చేయడానికి. అక్క మీరు వచ్చారా? నేను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. అయ్యో ఇక్కడ ప్లేస్ లేదే. యేసయ్య ఈసారి మీరు దిగండి యేసయ్య. సారీ యేసయ్య ఒక్కసారికి. ఈ రీతిగా తను ప్రభువుని కిందకి దింపేసి తను ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. తను ఆహ్వానించిన వ్యక్తులతో ఎంతో ఆనందంగా సంతోషంగా వెళ్తూ ఉన్నారు. తను ఆనందంగా చప్పట్లు కొట్టుకుంటూ హ్యాపీగా పాడుతూ వెళ్తూ ఉన్నారు. ఒక్కసారిగా తన యాక్సిడెంట్ పడ్డారు. అయ్యయ్యో ఏం కార్ కొన్నా అనియల్ పాల్? చెత్త కార్, ఇంకెప్పుడు ఎక్కకూడదు కారు. ఏం కార్ కొన్నా అనియల్ పాల్? ఇట్లాంటి ఏ కార్ ఎక్కకూడదు, పిచ్చి కార్. ఏం కార్ కొన్నావు అనియల్ పాల్? చెత్త కారు ఇది, ఎప్పుడు ఎక్కకూడదు. ఏం కార్ కొన్నావు? ఏం కార్ కొన్నావు అనియల్ పాల్? చెత్త కార్, ఇంకెప్పుడు ఎక్కకూడదు. ఏం కార్ కొన్నా హనీ? అసలు బాగాలేదు. అయ్యో నేను యేసయ్యని త్రోసివేసి ఎంత తప్పు చేశాను. సారీ యేసయ్య.
ఏసయ్య సారీ ఏసయ్య, ఇంకెప్పుడు అలా త్రోసివేయండి ప్లీజ్ ఏసయ్య. రండి ఏసయ్య, మీరే నా కార్లో కూర్చోండి ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య. బాబు హనీ, ఏసయ్య సారీ ఏసయ్య, మిమ్మల్ని త్రోసివేసినందుకు ఏసయ్య. సరే నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను బాబు. థ్యాంక్ యూ ఏసయ్య. ఈ రీతిగా దేవుడి మరలా ఆహ్వానించినప్పుడు తను ఎంతో సంతోషంగా వెళ్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా సంభవించిన ప్రతి సంభవాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. కానీ అనేక మందిని మనం స్నేహితులుగా ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని పక్కన పెట్టి దేవుడికి రావాల్సిన ఘనతను, మహిమను ఆ చుట్టూ ఉన్న స్నేహితులకి, బంధువులకి ఇవ్వటం వల్ల మనం ఎంతో నష్టపోతాము అన్న ఉద్దేశంతోనే స్కిప్ చేశాం. దేవుడి ఈ స్కిట్ని దీవించును గాక.